ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏమండి? ఏంట్రా ఇదంతా? చెయ్యని తప్పుని నెత్తి మీద వేసుకోవడం ఏంట్రా? పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా చేసావు? ఏంటండి ఇది? బిడ్డ చనిపోవడంలో ఆవిడ తప్పేం లేదన్నారు. ఎప్పుడేమో చెయ్యని దానికి తప్పు మేమే తీసుకుని ఇక్కడున్నారు. ఎందుకు మీరిలా మారిపోయారు? ఏమైందండి మీకు? నీకేదో గాలి సోకిందిరా. మన పాలిట దెయ్యం లాంటి దాని వల్ల నువ్వు ఇలా తయారయ్యావు. నీ భార్య గురించి మా గురించి కొంచెం ఆలోచించరా. నేనే తప్పు చేయలేదని చెప్పి బయటకు వచ్చేరా. ఈ ఎస్ఐ గారితో నిజమేంటో నేను చెప్తాను, ఆ శిక్ష నేను అనుభవిస్తాను. అబద్ధం చెప్పి లొంగిపోయానని ఈ ఎస్ఐ ముందు నిజం ఒప్పుకో, అంతే. సార్ ఎస్ఐ గారు. వద్దు నాన్న, ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ జన్మలో ఏ పాపం చేశాను? నా బిడ్డను పోగొట్టుకున్నాను. పైసా సంపాదన లేక అష్టకష్టాలు అవమానాలు పడుతున్నాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. మీ కొడుగ్గా పుట్టి ఇంతవరకు ఒక్క బాధ్యత కూడా నెరవేర్చలేదు. అదే దేవిక గారు ఈ కేసు నుంచి బయటపడితే మనందరి జీవితాలు మారతాయని నేను నమ్ముతున్నాను. మీరెళ్ళండి. దయచేసి నా ఉద్దేశాన్ని అర్థం చేసుకుని గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పిచ్చి పిచ్చి మాటలు. దయ్యాన్ని పట్టుకొని దేవత అంటున్నావు. మనల్ని ఉద్ధరిస్తుందని కారు కుత్తలు కూస్తున్నావు. నీ మతి పోగొట్టుకున్నదే కాకుండా మమ్మల్ని కూడా పిచ్చోళ్ళని చేయాలని చూస్తావా? వీడు నటిస్తున్నాడో లేదంటే నిజంగానే మనిషి మారిపోయి ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదే. వీడి పర్ఫార్మెన్స్ చూసి నాకే మెంటల్ వస్తుంది. ఒరే, బిడ్డను పోగొట్టుకుని నీ భార్య పుట్టేడు దుఃఖంలో ఉందిరా. నువ్వు ఈ టైంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం క్షమించరాని నేరురా. రా, బయటకు వచ్చేయి. నేను రానమ్మమ్మా. నేను చేసిన పని వల్ల దీపకి మేలే జరుగుతుంది తప్ప అన్యాయం జరగదు. సార్ ఎస్ఐ గారు, ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను. ఆ రోజు పెళ్లిలో సూట్ కేసు పట్టుకుని తిరిగింది నేను. దయచేసి నా కొడుకును వదిలేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. సార్, ఆయన మాటలు నమ్మకండి. నేనే ఆ బ్రీఫ్ కేసును అక్కడ పెట్టెళ్ళింది. అంటే అసలు దోషి నేనే కదా. చూడండి రాజశేఖర్, బ్రీఫ్ కేసు పట్టుకొని తిరిగింది మీరే అయి ఉండొచ్చు, కానీ అందులో దొంగ నోట్లు, నక్లెస్సు, కీర్తి గారి గాజులు కూడా తానే పెట్టానని వాంగ్మూలం ఇచ్చాడు. సో విచారణ జరిగేటప్పుడు మాత్రం మీరు హాజరైతే సరిపోతుంది. అది కాదు సార్. వినండి రాజశేఖర్, కేసులో మొదటి ముద్దాయి తనంతగా తానే వచ్చి ఒప్పుకున్నప్పుడు తన మీద కేసు బుక్ అవుతుంది. అందుకే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోలేం. వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి. నో డౌట్ వీడికి చిప్ దొబ్బింది. సర్లే, జరుగుతున్నదంతా నా మంచికే. మహేష్ లోపలికి వెళ్ళాడు కాబట్టి
దేవిక కేసు నుంచి బయటపడి మళ్ళీ డ్యూటీలోకి జాయిన్ అయ్యి నిన్ను లోపలికి పంపిస్తుందని భయపెట్టి డబ్బులు గుంజాలి.